అరే ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. ఎవరు వార్తలు చదివేటప్పుడు ఫోన్ చేస్తారు. హలో, చెప్పండి, సావిత్రిని. ఏం గోల్డ్? ఏదో ఏడు ఏందో ముందుగా చెప్పు ముచ్చట. ఏంది? నెలకు 10,000 రూపాయలు కడితే కడితే ఏడాది వెళ్ళినాక 4 లక్షలు ఇస్తావు? అబ్బచ్చా, 4 లక్షలేనా? ఓ కారు, ఓ బంగ్లా, 10 తులాల బంగారం ఇయ్యవా? ఎట్లా కనబడుతున్నారా నీకు పబ్లిక్? నేను నెలకు 10,000 కడితే ఏడాదికి 4 లక్షలు ఏడికెళ్ళి తెచ్చిస్తావురా? నీ భూమి జాగాలు అమ్ముకొని ఇస్తావు నాకు? ఇట్లా ఎంతమందిని ముంచినవురా ఇప్పటిదాకా? అసలు నువ్వేడుంటావు? ఆనే ఉండు బిడ్డ, నేను వస్తున్నా. చూసిండ్రా, ఫోన్ పెట్టేసిండు. కొండను దవ్వి ఎల్కన్ వట్టంగా మీరెన్నడన్నా చూసిండ్రా? అయితే చూపిస్తున్నాం చూడుండ్రిగా. ఈయన పేరు విఆర్ రావు, నడిపింది అగ్రిగోల్డ్ కంపెనీ, పబ్లిక్ పెట్టింది 10,000 కోట్ల షెడగోపం. అరెస్టు చేసి తీసుకుపోతే దోషణ సొమ్మును తీసుకురమ్మని సిఐడి పోలీసోళ్ళకు ఆర్డర్ వేసింది హైకోర్టు. అయితే 22 బ్యాంకులను జల్లెడవాడి తెల్లింది ఎంతనో ఎరికేనా? 6 అంటే ఉత్త 6 లక్షలేనట. ముద్దుగా లేదు ముచ్చట. ఈయన జిత్తుల మారోడానే ఎన్నడో అరెస్టు చేయమని చెప్తే ఏం కాదు అని పోలీసోళ్ళు లాపర్వా చేసిండ్రు. అంటే దొంగ చేతికి బ్యాంకుల తాళాలు ఇచ్చినట్టే కదా. అబ్బా, దొరికిందిరా సాన్సు అనుకొని మంది తాన గుంజిన సొమ్మును మాయం చేసిండు ముద్దుగా. పంగినోళ్లను చెవులు ఒడిబెట్టి చెప్తారు కదా, అవో గట్లనే చేసింది హైకోర్టు కూడా. లాపర్వా చేసిన పోలీసోళ్ళనే గా 10,000 కోట్లు ఏడున్నాయో దేవులాడుకొని రమ్మని లాఠీల మీద 4 జప్పరిచ్చింది సుద్దతోటి. ఈ సోంటి మందిని ముంచే కంపెనీలు దినం ఎన్ని చూస్తలేము. మొదలే అరెస్ట్ చేసినట్టయితే ఈ పోలీసోళ్ళకు మాట రాకపోవు, పబ్లిక్ మోసం జరగకపోవు. 10 పెడితే 100 వస్తాయి, 4 గంటలల్లో 4 అంతరాల బిల్డింగ్ వస్తుందని ఆశపడ్డోళ్ళు. అగ్రిగోల్డ్ అసొంటి దొంగ కంపెనీలు ఉంటాయి, జర పైల ఉండు.